హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. వ్యాలంటైన్స్ డే దగ్గరికి వస్తుందంటే చాలు యూత్ని అట్రాక్ట్ చేసే చాలా లవ్ మూవీస్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి మాత్రం మంచి లవ్ స్టోరీస్ ఏవీ రిలీజ్ అవ్వట్లేదు అనుకుంటున్న టైంలో తమిళ్లో రిలీజ్ అవుతున్న లవర్ మూవీని తెలుగులో ట్రూ లవర్గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అందులోనూ డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఈ మూవీని రిలీజ్ చేస్తుండడంతో సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి థియేటర్లో రిలీజ్ అయిన ఈ ట్రూ లవర్ ఎలా ఉందో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే అరుణ్ అండ్ దివ్య వాళ్ళ కాలేజ్ టైం నుండే లవ్లో ఉంటారు. అయితే అరుణ్కి ఉన్న యాంగర్ ఇష్యూ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అలాగే అరుణ్ ఫ్యామిలీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి కండిషన్లో అరుణ్ దివ్యల రిలేషన్షిప్ ఎలా కంటిన్యూ అయింది, వీళ్ళ స్టోరీ హ్యాపీగా ఎండ్ అయిందా లేదా అనేది తెలియాలంటే మూవీ కంప్లీట్గా చూడాల్సిందే. ఈ సినిమాలో హీరోగా చేసిన మణికందన్ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోయినా ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడం డేరింగ్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. అయితే అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్. కథగా కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా లీడ్ యాక్టర్స్ మధ్యలో వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటాయి. పాస్ట్ లో లవ్ స్టోరీస్ ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రజెంట్ లో లవ్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళే డెఫినెట్ గా రిలేట్ చేసుకుని చూస్తారు. ప్రజెంట్ జనరేషన్ లో చాలా వరకు రిలేషన్షిప్ లో ఉండే గొడవలనే స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల అమ్మాయి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఒక అబ్బాయిని చూడగానే తను ప్రేమించిన అమ్మాయి కూడా ఎందుకు భయపడుతుంది, ఆ అబ్బాయి అలా బిహేవ్ చేయడానికి దాని వెనక ఉండే రీజన్స్ ఏంటి, ఇలా సింపుల్ పాయింట్స్ నే అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మళ్ళీ అవే గొడవలు, సారీ చెప్పుకోవడాలు ఇలా రిపీటెడ్ గా జరుగుతుంటే డ్రాగ్ చేసినట్టు అనిపించి కొంచెం బోర్ కొట్టేస్తుంది. బట్ క్లైమాక్స్ లో అన్ని సినిమాల్లో రొటీన్ గా ఎండ్ చేయకుండా కొంచెం పాజిటివ్ గా మోటివేటింగ్ గా ఎండ్ చేయడం బాగుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మణికందన్ ఒక బ్రిలియంట్ యాక్టర్. జై భీమ్, గుడ్ నైట్ లాంటి మూవీస్ లో తన యాక్టింగ్ చూసిన వాళ్ళకి ఈ రోల్ చాలా సింపుల్ గా అనిపించవచ్చు. బట్ ఆ క్యారెక్టర్ లో ఉన్న కాంప్లెక్సిటీని అర్థం చేసుకుని దాన్ని అంతే న్యాచురల్ గా పర్ఫార్మ్ చేయడం చాలా మంది యాక్టర్స్ కి వీలవదు. ఈ విషయంలో మణికందన్ కి ఫుల్ మార్క్స్ పడతాయి. మన తెలుగు అమ్మాయి గౌరిప్రియకి ఈ సినిమాలో ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దొరికింది. ఇక తను కూడా బాగానే పర్ఫార్మ్ చేసింది. బట్ ఎమోషనల్ సీన్స్ లో తను ఇంకొంచెం బెటర్ అవ్వాలేమో అనిపిస్తుంది. హీరోకి మదర్ గా చేసిన క్యారెక్టర్ చాలా బాగా చేశారు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ లిమిటెడ్ రోల్స్ లో బాగానే చేశారు. ఇలాంటి మూవీస్ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కూడా ఈ సినిమాకి మంచి మార్క్సే పడతాయి. సీన్ రోల్లను కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని సింపుల్ గా బాగున్నాయి అండ్ తెలుగులో లిరిక్స్ కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిచ్యువేషన్స్ కి సెట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీలో కొత్తగా చేయడానికి ఇలాంటి మూవీస్ లో ఆప్షన్ ఉండదు అండ్ కొన్ని షార్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ లో ఇంకొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ ప్రజెంట్ ఉన్న కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్ గానే అనిపించినా సెకండ్ హాఫ్ లో కొంచెం తడబడినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ వ్యాలంటైన్స్ వీకెండ్ కి ఈ ట్రూ లవర్ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మెల్లిగా దీనికి వచ్చే కలెక్షన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఒకవేళ ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.